కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ లీడర్ అంబటి రాంబాబు గారు ఆయన మీద దాడి పొద్దున్న నుంచి జరుగుతూ ఉంది. ఇంటి మీద జరిగిన దాడి అత్యంత విధ్వంసకర పరిస్థితిలో ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? అతి దారుణమైనటువంటి చర్య, పిరిగిపంద చర్య. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకానికి నిదర్శనం. ఒక జిల్లా అధ్యక్షుడి మీద, మాజీ మంత్రి మీద, 2 సార్లు పైచిలుకు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మీద పాశవికమైనటువంటి దాడి. వారి ఇంటిలోకి వెళ్ళి ఫర్నిచర్తో పాటు మొత్తం చల్లాచెదురు చేసి ఆ చుట్టుపక్కల ఇళ్లను కూడా దాడి చేసి ఫర్నిచర్ని అంతటిని డ్యామేజ్ చేసి ఆ యొక్క సందులో అంతా భయం వాతావరణాన్ని సృష్టించేటటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు? అసలు ఈ దాడికి కారణం ఏంటి? ఫ్లెక్సీలు పెట్టేదేంటి? ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు రెచ్చగొడుతూ ప్రజల్ని జరగనటువంటి కల్తీని జరిగిందని ఫ్లెక్సీలు పెడతారా? ఒక పార్టీని బ్లేమ్ చేస్తూ, పార్టీ నాయకుల్ని బ్లేమ్ చేస్తూ మీరు కూడలలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా పక్కన పడేసి సిబిఐలో ఉన్నటువంటి మాటలు మాట్లాడేటటువంటి మాపై దాడులు చేస్తారా? ఏ చంద్రబాబు నాయుడు గారికి అంత మాత్రం సోయలేదా? 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి పంది కొవ్వు, జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని ఏ విధంగా మాట్లాడాడు? అప్పుడు వారి మీద హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వారు మాట్లాడరా? ఇది హిందూ ధర్మం మీద జరిగినటువంటి దాడి కాదా? మన సంస్కృతి సాంప్రదాయాల మీద, మన దేవదేవుని మీద జరిగినటువంటి దాడిగా దీన్ని చూడరా? ఈ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైనటువంటి, ఈ దేశంలోనే అత్యంత పవిత్రం కలిగి ఈ రాష్ట్రానికి మణిహారంగా ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మీరు అపవిత్రం చేస్తూ దానిలో ఉన్నటువంటి లడ్డూ ప్రసాదాల మీద విషం చిమ్ముతూ ఉంటే ఇవాళ సిబిఐ బయటపెట్టినటువంటి రిపోర్ట్ని మేము చెప్పటం, మీరు చేసిన పాపానికి మేము ప్రాయశ్చిత్తంగా ఆ దేవుణ్ణి మీకు మంచి మనస్సు ఇవ్వాలని కోరుకోవటం తప్ప? అంటే అంబటి రాంబాబు గారు దైవ సన్నిధికి ఎందుకు వెళ్తున్నారు? మీరు చేసినటువంటి పాపాలని కడగమని, మీరు చేస్తున్నటువంటి తప్పుల నుంచి మీకు మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ భగవంతుడిని కోరడానికి. వారిపై మీరు కర్రలు రాడ్లు తీసుకొని దాడి చేస్తే మరి పెద్ద వయసు వ్యక్తి ఆ మాత్రం కోప్పడ్డా? ఇవాళ ఎవరైతే తెలుగుదేశం నాయకురాలు ఉందో, ఒక నాయకురాలు లంజా కొడక అని చెప్పుతో కొడతామని చెప్పులు తీసుకొని వారింటి మీదకి వెళ్ళి దాడి చేశారు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి కంటే తక్కువ వాళ్ళం మేము? ఏ విధంగా మాట్లాడతారు మీరు ఆ భాషని? ఏ విధంగా మీరు చెప్పులతోటి దాడి చేయమని భూత పురాణాలు మాట్లాడుతూ ఈ విధమైనటువంటి మాటలతోటి బూతులు తిడుతూ మాపై దాడి చేయవచ్చా? మేము మాకున్నటువంటి హక్కుల గురించి మాట్లాడితే మీకు నచ్చదా? ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకమైనటువంటి సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రవేశపెడితే ఆ రోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద నెల్లూరులో దాడి చేశారు, ఈరోజు అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు. మేము సంయమనం పాటిస్తున్నాం. ఇదే విధానం మేము కూడా కొనసాగిస్తే మీకంత అత్యంత బలమైనటువంటి పార్టీ మాది. మీ తెలుగుదేశం, మీరు 4 పార్టీలు కలిసి రావాలి, మాకు అక్కర్లా. సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాది. మాకు క్యాడర్ ఉంది, మాకు నాయకత్వం ఉంది, మేము మాట్లాడగలుగుతాం, మేము రెచ్చగొట్టగలుగుతాం, మేము కూడా మీరు చేసినటువంటి కార్యక్రమాలు చేయగలుగుతాం. కానీ మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో పద్ధతులు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, వాటికి లోబడి మనం ప్రవర్తించాలా. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తుంటే మీరు చట్టపరంగా శిక్షించండి, చట్టపరంగా చర్యలు తీసుకోండి. మీ ఇష్టానుసారంగా రాడ్లు కర్రలు తీసుకొని రోడ్ల మీదకి వచ్చేసి చంపేస్తారా? అంటే మీరు ఖచ్చితంగా మనిషి దొరికినట్టయితే ఆ రోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కానీ ఇవాళ అంబటి రాంబాబు గారు కానీ చనిపోతారా లేదా? చంపేస్తారా లేదా? కావాలని చేసేటటువంటి దాడి కదా ఇది, చేయిస్తున్నటువంటి దాడి కదా ఇది. చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి తెరచాటు నాటకాలు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయి. చంద్రబాబు గారికి ప్రత్యేకమైన హక్కు ఏమి లేదు, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన చట్టాలు ఏమి లేవు. చట్టాలకు వారికి ఏమి చుట్టాలు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత బలమైనటువంటి నాయకుల మీద మీరు చేస్తున్నటువంటి దాడి ఏంటి? మీరు మాట్లాడుతున్నటువంటి బూతులేంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద, మా అధ్యక్షుల మీద మీరు వాడుతున్నటువంటి భాష ఏంటి? హోంమంత్రితో సహా కార్టూన్ లేసి మాట్లాడుతున్నారు. మాకు లేవా ఫీలింగ్స్? మాకుండవా కోపాలు? మాకు రావా? మా మనస్సాక్షి ఉండదా?
ఇంతటి దారుణమైనటువంటి దాడులు మాపై చేస్తూ మానసికంగా, శారీరకంగా, రాజకీయంగా ప్రతి విధంగా మాపై దాడులు చేస్తూ పోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి విష సంస్కృతి. ఇది ఒకవేళ పెట్టరేగిపోతే కంట్రోల్ అవ్వదు. కాబట్టి ఇకనైనా కూటమి ప్రభుత్వం ఈ దాడుల్ని ఆపాలి, మా యొక్క సహనాన్ని పరీక్షించొద్దని వారికి తెలియజేస్తున్నాం. మీరు అధికారంలో ఉంటే కేసులు పెడతారేమో, అంతకుమించి జరిగేదేం ఉండదు. మాకు సింగిల్ లార్జెస్ట్ హయ్యెస్ట్ నంబర్ కలిగినటువంటి పార్టీ, మీ పార్టీ కన్నా బలమైనటువంటి పార్టీ. ప్రతిపక్షంలో ఈరోజు ఎన్ని ర్యాలీలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా చిన్న సంఘటన జరిగిందా? ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా మాకున్నటువంటి హక్కుల్ని ప్రజల వైపున పోరాటం చేస్తూ మేము పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదేమి దుర్మార్గం? గల్లా మాధవి గారు ఆవిడ మాట్లాడుతున్నటువంటి భాష ఏంటి? అసలు మీరు ఫ్లెక్సీలు ఎందుకు పెట్టించారయ్యా? ఏ కారణంతో ఫ్లెక్సీ పెట్టించారు? నిజంగా మీకు 10 పత్రికలు ఉన్నాయి కదా, దానిలో ఏమన్నా తప్పు జరిగింది అని ఉంటే ఆ రిపోర్ట్స్ బయట పెట్టండి. సిబిఐ చెప్పింది కదా, మీరే చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు వచ్చినప్పుడు కూడా మాట్లాడారు కదా. ఇవాళ మీ అధికారులు, మీ నాయకులు, మరీ ముఖ్యంగా మీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలేంది, పాపాలేంది? తిరుమలలో కిరణ్ రాయల్ అనేటటువంటి వ్యక్తి దొరికిపోయాడు. ఇంకొక మంత్రి భయంకరమైనటువంటి వార్తల్లో ఎక్కాడు. అక్కడ చండాల పనులు చేస్తూ వీళ్ళ ఎమ్మెల్యేలు రోజుకు ఒక చోట బయటపడుతున్నారు. ఆ బయటపడేటటువంటి వాళ్ళు కూడా చూడండి, కేవలం ఎస్సీలే బయట పెడుతున్నారు. మిగిలినటువంటి వాళ్ళని అనేక మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు బయటికి రావట్లా. అంటే ఇక్కడ కూడా వివక్ష. సో ఈరోజు మందా సాల్మాన్ దళితుడి మీద దాడి చేసి చంపేశారు. అంటే ఈ రకమైనటువంటి అరాచక పరిపాలన సాగిస్తూ మేము అధికారంలో ఉన్నాం, మేమేమైనా చేస్తామంటే ఖబర్దార్, ఇది మంచి పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోవాలి. ఖచ్చితంగా పార్టీ శ్రేణుల్ని సంయమనం పాటించమని మేము చెప్తున్నాం. మీరు ఈ విధంగా దాడులు చేస్తూ పోతే ఇది మంచి పద్ధతి కాదు, తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని మీరు కూడా గ్రహించాలని కూటమి నాయకులకు కూడా తెలియపరుస్తున్నాం. చంద్రబాబు బేసిక్గా కాపు ఓటర్లని వాడుకొని ఇప్పుడు కాపుల మీదనే దాడి చేసేటువంటి సంస్కృతి ఉంది, కానీ పవన్ కళ్యాణ్ నోరెత్తడం లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ముద్రగడ పద్మనాభని కూడా కొట్టించారు ఇదే విధంగా. ఇప్పుడు అంబటి రాంబాబు మీద దాడులు చేస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా బయటికి రావడం లేదు. చాలా కరెక్ట్ అయినటువంటి అంశం. వారి ఓట్లు మాత్రమే కావాలి పవన్ కళ్యాణ్ గారికి. వారికి అధికారం అవసరం లేదు. 15 సంవత్సరాలు ఏమీ చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేసేస్తానని చెప్తాడు. ఈ పరిపాలన అడ్డగోలు పరిపాలన చేస్తూ ఆ కాపుల మీద దాడులు చేస్తున్నా ఒక చోట కాదండి, శ్రీకాళహస్తి దగ్గర నుంచి తీసుకోండి, ఏ చోట చూసినా కానీ జనసేన నాయకుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయి చేస్తుందన్నీ కూటమి నాయకులే. ఇవాళ ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపుల మీద దాడి చేసేది, నాని గారి మీద దాడి చేసి వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. పేర్ని నాని గారి కుటుంబం మీద అనేక మంది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారు దాడి చేస్తూ పోతుంటే కాపుల తరఫు నుంచి ఓట్లు అడుక్కొని ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నిద్రపోతున్నారు. ఎక్కడున్నారు అంటే వారికి ఆ కులం మీద ప్రేమ లేదు, ఆ కులస్తుల్లో ఉన్నటువంటి నాయకుల మీద బాధ్యత లేదు, వారి వైపున నిలబడేటటువంటి ఆలోచన లేదు. కేవలం రాజకీయ స్వార్థం, స్వలాభం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం తప్ప ఇంకోటి లేనే లేదు. అది వారి రాజకీయ అపరిపక్వతకి నిదర్శనంగా కనపడుతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి దాడులకు మొట్టమొదటగా స్పందించాల్సింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు స్పందించట్లేదు? ఏదో స్వార్థం ఉంది, ఏదో స్వార్థ రాజకీయం ఉంది, ఏదో లబ్ధి ఉంది, లేదో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఉన్నాయి. లేకపోతే ఎందుకు బయటికి రారు? నీ సంబంధించినటువంటి కమ్యూనిటీ, నిన్ను పోషిస్తున్నటువంటి కమ్యూనిటీ, నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి కమ్యూనిటీ, దానికి నష్టం జరిగితే బయటికి రావా? ఇది అత్యంత హేయమైనటువంటి చర్య. ప్రధానంగా ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఎందుకంటే మాకు పొద్దున్న నుంచి టెన్షన్ వాతావరణం ఉంది గుంటూరులో. అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా తెలుసు, దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? పోలీసుల సమక్షంలోనే కర్రలు పట్టుకొని నిలబడ్డారు సార్. పోలీసులే వారిని కాపలాదారులుగా నిలబడ్డారు. వాళ్ళు దాడి చేస్తుంటే వీళ్ళు తప్పించినట్టు నాటకం. వాళ్ళందరూ కర్రలు రాడ్లు పట్టుకొని అక్కడే నిలబడి ఉన్నారు, ఫ్లెక్సీ ముందే నిలబడి ఉన్నారు, వీరు వెళ్ళే దారిలోనే నిలబడి ఉన్నారు. కావాలని దాడి చేస్తారని వీరికి తెలుసు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, పోలీస్ వ్యవస్థ ఉంటుంది, డిఐజీలు, డీజీపీలు, ఎస్పీలు ఇంతమంది ఉండి కూడా కంట్రోల్ చేయకుండా ఎందుకు? కావాలని దాడి చేయించటం.
వారికి పైనుంచి చంద్రబాబు గారి తరఫు నుంచి వారికి డైరెక్షన్ ఉంటుంది, దాన్ని వారు అమలు చేస్తారు. పోలీసులు అట్టర్ ఫ్లాప్ ఈ రాష్ట్రంలో, అందుకే అట్టడుగు స్థాయిలో పాతాళానికి పడిపోయింది ఆ వ్యవస్థ. వారే చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇంటి నుంచే సర్వీసెస్ ఇవ్వాలని. ఇది హోంశాఖని ఇంటి శాఖగా మార్చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి శాఖగా వారి కోసం ఉపయోగించడానికి మాత్రమే పనిచేస్తుంది. వారి నాయకులకి భద్రతగా, వారు చేసే అక్రమాలకి సెక్యూరిటీగా పనిచేస్తుంది. ప్రధానంగా మన ఒంగోలులో చూసుకుంటే ప్రధాన కూడల్లో 3-4 సెంటర్లలో అదే ఫ్లెక్సీలు పెట్టున్నారు. నిన్నటి నుంచి ఆ ఫ్లెక్సీలు ఉన్నాయి. పోలీసులకి తెలియపరిచింది పార్టీ, బట్ తీసేస్తామని చెప్పారు, బట్ ఇప్పుడు తీయడం లేదు. ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఇది ఫెయిల్యూర్. ఎస్పీ గారిని మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది మంచి పద్ధతి కాదు సార్. మేము ఆల్రెడీ ఇవాళ వెంకటేశ్వర స్వామి గారి టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వారికి రిక్వెస్ట్ చేశాం. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారు వారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇక్కడ కలిసిమెలిసి అందరూ ఉంటారు, ఈ రకమైనటువంటి బ్యానర్లు పెట్టి మీరు మమ్మల్ని రెచ్చగొట్టొద్దు, ఇమీడియట్గా వాటిని తొలగించమని చెప్పినా కూడా తొలగించకపోవటం అధికార పార్టీతోటి కుమ్మక్కవడమే. ఖచ్చితంగా పోలీసులు ఈ పద్ధతిని మార్చుకోవాలి. ఒకవేళ ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు బయటకు వస్తారు, ఆ ఫ్లెక్సీని తొలగిస్తారు. థ్యాంక్ యూ సార్.